భరతజాతి కేతనం స్వతంత్ర తేజ స్థాపనం పింగళి కరములతోనే రంగులు దిద్దిన చహనం పింగళి కరములతోనే రంగులు దిద్దిన చహనం. స్వప్రయోజనం లేనిదే చిన్న సాయం కూడా చేయలేని ఈ రోజుల్లో 6-10 వయసులోనూ స్వలాభం లేకుండా సేవాభావంతో పనిచేస్తున్నారు ఓ దేశభక్తుడు. దేశమన్నా, దేశభక్తి అన్నా, జాతీయ జెండా అన్నా ఆయనకు అమితమైన ఇష్టం. కదిలిస్తే తాను రాసుకున్న దేశభక్తి పాటలు పాడి వినిపిస్తూ ఉంటారు. జెండాలను స్వయంగా తయారు చేసి ఉచితంగా పనిచేస్తుంటారు. ఘంటసాల స్వరపీఠం అనే సంస్థను స్థాపించి పలువురికి స్వయం ఉపాధి నిర్వహిస్తూ పనీపాటా పేరుతో ఉచిత శిక్షణ కేంద్రం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి కల్పించుకునేలా తోడ్పాటును అందిస్తున్నారు. ఈయన పేరు ఎస్కే సుభాని. కృష్ణా జిల్లాలో జన్మించిన ఈయన వృత్తిరీత్యా ఏలూరులో స్థిరపడ్డారు. సుభాని తల్లిదండ్రులు సఖినాబి షరీఫ్ కూడా స్వాతంత్ర్య పోరాటాన్ని దగ్గరగా చూసినవారే. ఇంట్లో దేశభక్తి వాతావరణం ఉండేది. సుభాని తండ్రి షరీఫ్ కమ్యూనిస్టు భావజాలంతో ఉంటూ జనచైతన్యం కోసం బుర్రకథ చెప్పేవారు. సుభానికి ముందు నుంచే సేవాభావం ఎక్కువ. తొలుత హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో ఒక సంస్థను స్థాపించి సుమారు 1000 మంది మహిళలకు కుట్టులో శిక్షణిచ్చారు. తర్వాత ఘంటసాల స్వరపీఠం అనే సంస్థను ప్రారంభించి పనీపాట అనే అంశాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఆసక్తి ఉన్న మహిళలకు ఘంటసాల పాటలు, దేశభక్తి పాటలు నేర్పించి వేదికలపై పాడించేవారు. దేశభక్తి, దైవభక్తి గీతాలను పాడిస్తూ ఎంతో మందిని చైతన్యపరిచారు. కుట్టు పనితో వచ్చిన ఆదాయంతో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ జాతీయ జెండాలు కుట్టి ఉచితంగా అందిస్తున్నారు. చిన్న వయసులో జయాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న సుభాని పెద్దయ్యాక తండ్రి బాటలోనే టైలరింగ్ వృత్తిని ఎంచుకున్నారు. సుభానికి కళలు, సంగీతం, సాహిత్యం ఎంతో ఇష్టం. ఆ ఆసక్తితోనే దేశభక్తి పరంగా పింగళి వెంకయ్యపై అభిమానం పెంచుకున్నారు. ఆగస్టు 15, జనవరి 26న ఉచితంగా జెండాలు పంచిపెట్టడం సుభాని అలవాటు చేసుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో 100ల కొద్దీ జెండాలు తయారు చేసి ఇంటింటా ఉచితంగా అందజేశారు. పాఠశాలలకు, కళాశాలలతో పాటు కృష్ణా, కోనసీమ, తిరుపతి జిల్లాల్లో అనేక జెండాలను ఉచితంగా పంపిణీ చేశారు. పింగళి వెంకయ్య, ఘంటసాల వెంకటేశ్వరరావు కుటుంబాలతో సుభాని కుటుంబానికి అనుబంధం ఉంది. జాతీయ జెండా సృష్టికర్త పింగళి వెంకయ్యకు సరైన గుర్తింపు రాలేదని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని గత 26 సంవత్సరాలుగా ఈ విషయంపై ప్రచారం చేస్తున్నారు. ఆ పింగళి వెంకయ్య గారికి ఒక గుర్తింపు లేదు. మరి ఈ జెండా కూడా అమ్మటం, కొనటం అనేది కాదు. పవిత్రమైన జెండాని భారతదేశానికి ఇది క్రయ విక్రయాలు లేకోకుండా ఒక సాంప్రదాయంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టి హరిహరతీయంగాని ఎన్నో జెండాలు ఇస్తున్నారు. అటువంటి సాంప్రదాయం రావాలని కోరుకున్నాను. జాతీయ జెండాలతో సామరస్య భావాలు పెంపొందింపజేస్తున్న సుభానిని గుర్తించి పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు అవార్డులు, పురస్కారాలు ప్రదానం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం సృజనాత్మకత కళా సంస్థ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం పురస్కారాన్ని మంత్రి ఆర్కే రోజా అందజేశారు. కరోనాలో 6000 మందికి మాస్కులు, సబ్బులు, బిస్కెట్లు, శానిటైజర్లు వంటివి పంపిణీ చేసినందుకు ప్రౌడ్ ఇండియా సంస్థ కరోనా సేవా పురస్కారం అందించింది. 2021లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా కళాకారుడిగా సత్కారం అందుకున్నారు. సుభాని లాంటి వ్యక్తులను ప్రస్తుత జనరేషన్ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మాకు షేక్ సుభాని గారు బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామ కాపరస్తులైన ఇక్కడ ఏలూరులో గత 25 సంవత్సరాలుగా జెండాలు పంపిణీ అనేది చేస్తూ ఉన్నారు. గత 25 సంవత్సరాల నుంచి ప్రతి జనవరి 26, ఆగస్టు 15కి ఈ 2 దేశభక్తి కార్యక్రమాలకి కూడా ఆయన ప్రభుత్వ కార్యాలయాలకి అలాగే ఎన్జిఓ ఆర్గనైజేషన్ అన్నింటికి కూడా ఆయన స్వయంగా జెండా మెటీరియల్ అంతా కూడా గ్యాదర్ చేసుకుని ఆయన స్వయంగా నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడెక్కడ మెటీరియల్ ఉందో అంత గ్యాదర్ చేసుకుని అలాగే మహిళలకి శిక్షణ ఇచ్చి వాళ్ళందరికీ కూడా టైలరింగ్ చేయించి
జెండాలు తయారు చేసి ప్రతి డిపార్ట్మెంట్కి, ప్రతి ఎన్జిఓ ఆర్గనైజేషన్కి సాంప్రదాయంగా జెండాలు పంపిణీ చేయడం అనేది గత 25 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. మేము ఏలూరులో ఉంటాము. ముఖ్యంగా ఈరోజు సుబానీ గారని ఇక్కడ ఆయన వృత్తిరీత్యా ఒక టైలర్ అండి. చాలా మధ్యతరగతి వ్యక్తి. కానీ ఆయన ఆశయాలు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటాయి. ఎందుకంటే నేను ఒక 5-6 సంవత్సరాల నుంచి ఆయన చూస్తున్నాను. ఆ వయసులో ఆయన దేశభక్తి అని చాలా అలా తిరుగుతూ ఉంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఇప్పుడు ముఖ్యంగా ఈ జనవరి 26వ తారీఖున అందరికీ జెండాలు అనేవి అసలు అమ్మకూడదు, కొనకూడదు అనే కాన్సెప్ట్తో చాలా వందలాది జెండాలు ఆయనే సొంతగా 2-3 టైలర్స్ని పెట్టించి రాత్రింబగళ్ళు కుట్టించి అవి చాలామందికి అందరికీ అందజేస్తారు. దేశభక్తి ఆయన నరాల్లో కూడా జీర్ణించుకుపోయింది. ఆయన రూపాయి తీసుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా మరి జెండాలు వితరణ చేసే కార్యక్రమాన్ని ఆయన ఎప్పటి నుంచో గత 30 ఏళ్ల బట్టి కూడా చేపడుతున్నారు. ప్రతి ఎన్జిఓ ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో, అన్ని ఆఫీసుల్లోనూ, మరి ప్రతి స్కూల్స్, ప్రతి కాలేజెస్, మరి అన్నిటిలో కూడా ఆయన జెండాలు పనిపాట అనే కార్యక్రమంగా ముఖ్యంగా చేపట్టి ఆయన ఒక ఆఫీసులో పనిపాట కార్యక్రమం అంటే మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్లు నేర్పడం, ఉచితంగా పాటలు నేర్పడం ఈయన కార్యక్రమంగా పెట్టుకున్నారు. ఈ రోజుల్లో పాఠశాలల్లో కానీ బయట ప్రపంచం కానీ పింగళి వెంకయ్య గారంటే ఎవరనేది అందరూ కూడా మర్చిపోయిన రోజుల్లో ఆయన ఏలూరు జిల్లాకి చుట్టుపక్కల అంతా కూడా మరొకసారి ఈ పింగళి వెంకయ్య గారికి తగిన గౌరవం దక్కట్లేదు. జాతీయ పతాక రూపకర్త అలాంటి వ్యక్తికి భారతరత్న అనేది కూడా ఇవ్వాలి అనేటువంటిది ఆయన ఆకాంక్ష.